చాలా మందికి నమశివాయ అన్న మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. యజుర్వేదంలో రుద్ర నమకంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అన్న అనువాకంలో నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది యజుర్వేదం నమశివాయ అన్న మంత్రాన్ని. మొత్తం వేదానికి యజుర్వేదం సెంటర్ అన్నమాట. యజుర్వేదంలో రుద్ర నమకం సెంటర్, రుద్ర నమకంలో ఈ నమస్సోమాయ చ అన్న అనువాకం సెంటర్, దాంట్లో నమశివాయ అన్న మంత్రం ఇంకా సెంటర్. ఎంత పకడ్బందీగా దాన్ని పెట్టారు చూడండి నమశివాయ అన్న మంత్రాన్ని. ఇది ఇక్కడ ఒరిజినేట్ అయింది నమశివాయ అన్న మంత్రం. చాలా మంది ఓం నమశివాయ అని జపం చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఓంతో కలిపి జపం చేయాలి అని అంటే ఖచ్చితంగా గురూపదేశం ఉండవలసిందే. ఓం లేకుండా నమశివాయ ఉట్టి నమశివాయ అన్న పంచాక్షరి, నమశివాయ అనేది పంచాక్షరి. ఓం లేకుండా ఒట్టి నమశివాయ అని మాత్రం ఎవరైనా జపించవచ్చు. కానీ ఓం పెడితే మాత్రం ఖచ్చితంగా గురూపదేశం ఉండాలి. కానీ మంత్రం యొక్క ఒరిజిన్ మాత్రం ఈ రుద్ర నమకంలో నుంచి వచ్చిందనమాట. ఇది చాలా మందికి తెలియదు. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియజేయండి.